ఉభయోరపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది క ఏతాన్ బుధ్యతే భేదాన్ కో వై తేషాం వికల్పకః. ఇది అవతారిక. చోదకశ్చాహ. చోదక అంటే ప్రశ్న వేసేవాడు, అంటే పూర్వపక్షి. అంటే జాగ్రత్త అవస్థకి కూడా స్వప్నావస్థతో సమానంగా మీరు ఎప్పుడైతే వైద్యాన్ని చెప్పారో దాన్ని స్వీకరించడానికి ఇష్టం లేక అంగీకారం కాక వాడు ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు పూర్వపక్షి. లేదా వాడు యథార్థంగా తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రశ్న వేస్తున్నాడని కూడా మీరు చెప్పచ్చు. కానీ ఇక్కడ పూర్వపక్షి అంటే వాడు ఎవరో ఉన్నాడని కాదు. ఆ ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్కి ఆ బైనరీ సిస్టంలో నడవాలి. కాబట్టి ప్రశ్న వేసేప్పుడు పూర్వపక్షాన్ని లేవనెత్తేప్పుడు గట్టిగా లేవనెత్తాలి. బలంగా పూర్వపక్షాన్ని నిలబెట్టి తర్వాత దాన్ని కొట్టిపారేయాలి. అలంకృత్య శివచ్ఛేద న్యాయం చేత. సో అలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న వేసేవాడు బలంగా ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎది అంటాడు. ఎది అంటే ఇఫ్. ఏమయ్యా నువ్వు ఇఫ్ అంటే అంగీకారం లేదు. ఉభయోహో స్థానయోహో, రెండు స్థానముల యందు కూడా, అంటే జాగ్రత్త స్థానము స్వప్న స్థానం. స్థానము అంటే ఒక అవస్థకి స్థానము ఉంటాయి. జాగ్రత్త అవస్థ ఎందు స్వప్నావస్థ ఎందు కూడా వైతథ్యమేనా? రెండింటికి వైతథ్యమే. స్వప్నావస్థలో వైతథ్యము నువ్వు చెప్పావు, మేము విన్నాం, బాగానే ఉంది. జాగ్రత్త అవస్థను కూడా స్వప్నంలో కలిపేసి ఇది వైతథ్యమే అది వైతథ్యమే అని చెప్పినట్లయితే దాని అర్థం ఏంటో తెలుసిన? దాన్నే సర్వమిథ్యాత్వము అని అంటారు. అంటే స్వప్నం మిథ్య అవడమే కాదు, జాగ్రత్త కూడా మిథ్య అయిపోతే ఒక వ్యవహారం ఒకటి ఉన్నది. ఏమిటంటే ప్రమాతుడు, ప్రమాణ ప్రమేయ వ్యవహారము. ప్రమాత తెలుసుకునేవాడు, ప్రమేయము తెలియబడేది, ప్రమాణము తెలుసుకునే సాధనం. ఇప్పుడు ఘటము ఉన్నది. నేను ఘటమును తెలియవాడను. నేను తెలియవాడను అంటే తెలియబడేది నాకంటే భిన్నంగా ఉండాలి. తెలియబడేది నాకంటే భిన్నంగా లేకపోతే నేను తెలియవాడను, అది తెలియబడేది అనే విభాగమే వ్యర్థమైపోతుంది. విభాగమే లేకుండా పోతుంది. తర్వాత తెలుసుకునే సాధనము కన్ను, మనస్సు, దాన్ని ప్రమాణము. కాబట్టి ప్రమాతుడు, ప్రమాణ ప్రమేయ వ్యవహారము ఏమవుతుంది? ఆ వ్యవహారానికి ఆ వ్యవహారం బతుకేమిటవుతుంది? కుప్పకూలుతుంది. ఇప్పుడు స్వప్నంలో ప్రమాత మిథ్య, ప్రమాణం మిథ్య, ప్రమేయం మిథ్య. కాబట్టి స్వప్నం అంతా మిథ్య అన్నారు. జాగ్రత్తలో వచ్చాం. జాగ్రత్తలో వస్తే మీకు తర్కశాస్త్రం పుస్తకం తీస్తే మొదటి సెక్షన్ పేరేమిటి? ప్రత్యక్ష ఖండ. అంటే ప్రత్యక్షముల గురించి విస్తారంగా వివరించేటువంటి సెక్షన్. దాంట్లో ప్రత్యక్షం అనేది ఒక ప్రమాణం ఉన్నది. మనం ఇంద్రియాల ద్వారా చూస్తూ ఉంటాము, చూడబడేది, చూసేవాడు అంటూ పెద్ద విస్తృతమైన చర్చ ఉంటుంది. ప్రత్యక్ష ఖండ, అనుమాన ఖండ అంటే ఇన్ఫరెన్స్, తర్వాత ఉపమాన ఖండ అంటే సిమిలి, పోలికను బట్టి వస్తువును తెలుసుకోవటం. ప్రతి సందర్భంలోనూ కూడా ప్రమాతులు, ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉంటుంది. నువ్వు మిథ్యం చేసి సర్వమిథ్యాత్వాన్ని స్వీకరించినట్లయితే ఈ వ్యవహారం అంతా కుప్పకూలిపోతుంది. కాబట్టి అది మాకు అంగీకారం కాదు. స్వప్న వ్యవహారం మిథ్యంటే ఒప్పుకుంటాం, కానీ జాగ్రత్త వ్యవహారం అంతా మిథ్యంటే చాలా సమస్యలు వస్తాయి. జాగ్రత్త వ్యవహారం మిథ్యంటే కుటుంబము, ఆర్థిక పరిస్థితులు, డబ్బు పోగేసుకున్నది, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మిథ్యవుతాయి. పర్సనల్గా వాడిని దెబ్బతీసినట్టు, మీరు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాడికి సోషల్ స్టేటస్ అన్నీ మిథ్యవుతాయి. తర్వాత నేను ఫలానా మతం వాడిని అంటాడు. మీకు ఎప్పుడూ కూడా లెక్క చెప్తున్నానండి, నేను ఈ మతానికి చెందిన వాడిని అంటే అర్థం ఏంటో తెలుసిన? ఇంకా చాలా మతాలు ఉన్నాయి, అవి ఈ మతం కంటే చిన్నవి, నేనే గొప్పవాడిని అని అర్థం. మతభావం అలా ఉంటుంది. ఏ మతమైనా అదే సిద్ధాంతం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, ఆమె క్రిస్టియన్ అన్నాడంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ ఏ హిందూ, ఐఎమ్ నాట్ ఏ ముస్లిం అని అంత అర్థం ఉంది దాంట్లో. ఆమె క్రిస్టియన్ అనే దాంట్లో ఐఎమ్ నాట్ ఏ హిందూ, ఐఎమ్ నాట్ ఏ ముస్లిం అని అర్థం ఉంది. అంతటితో అర్థం ఆగదు. మీరు కొంచెం వాడి హృదయాంతరాలలో తొంగి చూడగలిగితే క్రిస్టియానిటీ ఈజ్ సుపీరియర్ టు ఇస్లాం అండ్ హిందూయిజం అని కూడా ఉంటుంది.
ఇప్పుడు ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా మిథ్యం తీరుతుంది. అంటే వాడు మతం మిథ్యే కూర్చుంది. ఆర్థిక పరిస్థితులు మిథ్య అయితే బిజినెస్ మ్యాన్ ఒప్పుకోడు. రాజకీయం మిథ్య అంటే ఎంపీకి ఎలక్షన్ పోటీ చేసేవాడు ఒప్పుకోడు. మతం మిథ్య అంటే మత పిచ్చి గలవాడు ఒప్పుకోడు. ఇంకోటి మిథ్య అంటే వాడు ఒప్పుకోడు. కాలం మిథ్య అంటే మరొకడు ఒప్పుకోడు. ఇలా ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి. సో వివాహం చేసుకోబోయేవాడికి భర్త అనే స్టేటస్, భార్య అనే స్టేటస్ ఇవి మిథ్యని మీరు చెప్పారనుకోండి, అది వినడానికి చెప్పడానికి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకెప్పుడు అదేంటే వివాహానికి ఇన్విటేషన్ కూడా బాగుంది, శుభం, మీకు ఎంతో మంగళం కలుగుతుంది, శుభం కలుగుతుంది, భార్య అవతల క్షేమంగా ఉండండి అని చెప్తే ఒక పూట భోజనం పెడతారు, ఏదో రక్షణ ఇస్తారు, ఇదే ఇస్తారు. కూడా శోభగా సందర్భంగా ఉంటుంది. కాబట్టి అలాగే చెప్పాలి. లోక వ్యవహారంలో మరోలా చేయకూడదు, అదే ధర్మం కూడా. కానీ శాస్త్ర పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ సర్వమిథ్యాత్మ అని మీరు చెప్తున్నారు. సర్వమిథ్యాత్మంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అసందర్భంగా తయారవుతుంది. కాబట్టి అది అంగీకారం కాదు కనుక, ఏ ఒక్కడికి అంగీకారం కాదు కనుక మీ సర్వమిథ్యాత్వమే అంగీకారం కాదు. కాబట్టి ఉభయోరపి వైతథ్యం, రెండూ కూడా, రెండవస్థలు కూడా సమానంగా వితథములు అని చెప్పినట్లయితే ఏతాన్ భేదాన్ కహా బుధ్యతే, ఈ భేదములను తెలుసుకునేవాడెవడు అంటే తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి. భేదములు అంటే భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములు తెలియబడేవి ఉండాలి, తెలుసుకునేవాడు ఉండాలి, తెలుసుకునేటువంటి ప్రమాణం ఉండాలి. ఈ ప్రమాణ ప్రమాతృ ప్రమేయ వ్యవహారం ఉంటుంది కదా, ఆ వ్యవహారం లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న తెలుసుకునేవాడు ఎవడు అంటే అర్థం ప్రశ్న సమాధానం కాదది, ఆక్షేపం ఉంటాయి. సో ఇది ఎలాగంటే ఘటం మిథ్యన్నారనుకోండి, నేను ఘటం మిథ్యన్నాననుకోండి, అప్పుడు లేచి ఒకడు ఒళ్ళు వండిపోయి అడుగుతున్నాడు, ఓ ఘటం మిథ్య, హౌ కెన్ ఇట్ బి? దెన్ వాట్ ఆర్ యూ? యు ఆర్ నోయింగ్ ది ఘటం, దెన్ ఆర్ యూ దేర్ ఆర్ నాట్? ది నోవర్ ఆఫ్ ది ఘట ఈజ్ ఆల్సో మిథ్య, ఘటం ఈజ్ ఆల్సో మిథ్య, ది మీన్స్ ఆఫ్ నోయింగ్ ఈజ్ ఆల్సో మిథ్య, వాట్ ఆర్ ఆన్సర్స్ ఆర్ ది టాపిక్ అని అబ్జెక్ట్ చేస్తాను. అదే ఆ ప్రశ్న. ఏతాన్ బుధ్యతే భాభేదాన్. ఇక్కడ రెండు సమస్యలు. జగత్తు మిథ్య, జాగ్రత్తావస్థ యొక్క జగత్తు మిథ్య. అసలు ఈ జగత్తు అంటే అసలు పరిస్థితి ఏమిటి? జగత్తు అంటే ఏమిటి? జగత్తు ఎలా ఉంటుంది? నేను ఉన్నాను, నేను ఈ జగత్తును దర్శిస్తున్నాను. ఏమంటే ఈ జగత్తుని ఈశ్వరుడు సృష్టించాడు. మూడు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వలె కల్లా అని చెప్తే దాంట్లో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే, నేను ఉన్నాను అనేది కళ్ళ అవుతుంది. అంటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా అసందర్భంగా తయారవుతుంది. తర్వాత ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు, ఆయన సృష్టికర్త, ఇది జగత్తు సృష్టింపబడినటువంటిది. ఇప్పుడు నువ్వు చెప్పిన జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వల్ల విగతము అంటే ఈ సృష్టికర్త యొక్క పొజిషన్ ఏమవుతుంది? లేదు, ఎగిరి దక్కబోతుంది. కాబట్టి అదే అడుగుతున్నాడు, కోవై తేషాం వికల్పక. వికల్పక అంటే నిర్మాత. నిర్మాత ఎవరు? నిర్మాత ఉన్నాడంటావా లేదంటావా? ఈ భేదములకు, ఈ పర్వతాలు, పంచభూతాలు, పర్వతాలు, నదులు, భూఖండములు, నక్షత్రాలు, గోళాలు, వీటన్నింటినీ సృష్టించినటువంటి దేవుడు వాడు కదా సృష్టించాడు. పైవాడు, ఆ పైవాడు సృష్టించిన వాడు ఉన్నాడంటావా లేదంటావా? చూచి తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటావా? అంటే ప్రమాతృ ప్రమేయ వ్యవహారం అంటనబుల్ అయిపోతుంది. ఈ జగత్తును సృష్టించిన వాడు ఉన్నాడంటావా లేదంటావా? అంటే సృష్టికర్త, సృష్టి చేసిన వాడు, సృష్టింపబడే జగత్తు పాలించేవాడు, మళ్ళీ ఉపసంహారం చేసేవాడు, ఈ వ్యవస్థ అంతా కూడా అది కుప్పకూలిపోతుంది. ఏం మాట మాట్లాడతావా? ఏం పాఠం నువ్వు అని ప్రశ్న వేస్తుంది శోధకుని యొక్క ప్రశ్న. ఆ నిర్మాత ఎవడైనా ఒకడు నిర్మాత ఉన్నాడా లేడా? నిర్మాతే మిథ్యంటావా? ఈశ్వరుడే మిథ్యంటావా అని. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, కుమ్మరివాడు కొండని చెయ్యాలి అని సంకల్పిస్తాడు. ఇప్పుడు శాస్త్రంలో మీమాంసలో ఇంత సూక్ష్మమైన స్థాయిలో విచారం చేస్తారు. కుమ్మరివాడు కొండని చేశాడు అంటే
ఆ కుండ చేయబడింది, కుండ నిర్మింపబడింది. కుమ్మరివాడు నిర్మించాడు. కుమ్మరివాడు నిర్మించాడంటే వాడు గిరగిరా తిరిగిపోయి ఏదో చేశాడని కాదు కదా, వాడు సంకల్పించాడు, కుండని సంకల్పించాడు. ఘట సంకల్పం లేనివాడు ఘట నిర్మాణం చేయగలదండి. ఘట సంకల్పం ఉండాలి. ఘట సంకల్పం ఉండాలి అని చేయాలి అంటే వీడికి ఘట సంస్కారం ఉండాలి. పూర్వానుభూతమైనటువంటి ఘటాన్ని వీడు పూర్వానుభవం ఉండాలి. ఘటం యొక్క పూర్వానుభవం ఉండి అది స్మృతి రూపంగా ఉండి అది పైకొచ్చి మళ్ళీ ఘటాన్ని చేయాలనే సంకల్పం చేసి ఆ తర్వాత క్రియని చేసి ఘటాన్ని తయారు చేశాడు. దాన్ని కర్త అంటారు. ఇప్పుడు నువ్వు ఘటం మిథ్య అంటే ఏమైందో తెలుసునా? ఈ ఘటం కోసం చేసిన క్రియ, ఆ సంకల్పం, ఆ సంకల్పానికి మూలంలో ఉన్నటువంటి చేతన పురుషుడు, వాడు నిర్మాత, ఈ సృష్టి, ఇదంతా కూడా మిథ్యాన్ని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి కర్త ఇత్యాది కారక వ్యవహారం ఏదైతే ఉందో, కర్త ప్రథమా విభక్తి, కర్మ ద్వితీయ విభక్తి, కరణము తృతీయ విభక్తి, సంప్రదానము, అపాదానము, అధికరణము అని 6 కారకాలు. వీటి యొక్క క్రియ యొక్క ఫలం షష్ఠీ విభక్తి. ఈ కారక వ్యవహారం అంతా లోకంలో ఉంది. అసలు లాంగ్వేజ్ అంతా కూడా ఈ కారక వ్యవహారం మీదే బేస్ అయి ఉంది. ఇదంతా కూడా కుప్పకూలిపోతుంది, ఏం మిగలదు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడేమో సృష్టించాడు, వాడు పాలిస్తున్నాడు, వాడు ఉపసంహారం చేస్తాడు. అప్పుడు ప్రళయం వస్తుంది, కొంతకాలం ఏమో ఇలా ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి సృష్టిస్తాడు. ఎలా అయితే ఘటన నిర్మాణం చేసేవాడు ఈ రోజుకేమో కొన్ని ఘటాలు చేసి పడుకు నిద్రపోయాడు, అది ఘట నిర్మాణానికి సంబంధించి ప్రళయం. అది మళ్ళీ మొన్నటి పొద్దున్న లేచి మళ్ళీ మట్టి పట్టుకొచ్చి కొత్త ఘటాలు చేస్తాడు. అదే రకంగా దేవుడు కూడా ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటాడు. స్థితి పాలకుడు, ఆయనకేమో సృష్టి స్థితి సంహార కర్త అని పేరు. ఇదంతా కూడా ఏమైపోతుంది? ఇదంతా కూడా మిథ్య, కులక్కి అనడానికి వీల్లేదు. అది ఎలా అంటారండి? ఎలా అంటారు? ఇదంతా అనడానికి వీల్లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థ సత్యము. ఇది వాడి ప్రశ్న యొక్క సార్. తర్వాత దీంట్లో ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఇది ఎలాగంటే చూడండి, ఇక్కడ ప్రమాత అంటే జీవుని యొక్క స్థాయిలో ప్రమాత మిథ్య, ప్రమాత ప్రమాణము అంతా మిథ్య. ఈశ్వరుని యొక్క స్థాయిలో సృష్టికర్త మిథ్య. ప్రమాత మిథ్య అయిపోతే, సృష్టికర్త మిథ్య అయిపోతే నువ్వు మమ్మల్ని తీసుకెళ్లి శూన్యవాదంలో పారేస్తున్నావా లేదా? ఇటు జీవుడు అంటే ప్రమాత, జీవుడు అంటే ప్రమాతకి జీవుడు అని పేరు. ఎందుకంటే జగత్తు కంటే భిన్నంగా వాడు ఉండాలి, అప్పుడే జీవుడు అవుతాడు. జగత్తు కంటే భిన్నంగా ఉన్నాడంటే, జగత్తుని చూస్తూ జగత్తు కంటే భిన్నంగా ఉన్నాడంటే ప్రమాత అవుతాడు. కాబట్టి నువ్వేమంటున్నావు? ప్రమాతలు ప్రమాణ వ్యవహారం అంతా కల్పితము మిథ్య అంటే జీవుడు అనేవాళ్ళు లేకుండా పోతాడు, ఇంకా ఈశ్వరుడు అనేవాళ్ళు లేకుండా పోతాడు. ఎందుకంటే కర్తృత్వ వ్యవహారము కారక వ్యవహారము మిథ్య అంటే ఈశ్వరుడు లేకుండా పోతాడు. తర్వాత ఇటు జీవుడు లేకుండా పోతే, ఈశ్వరుడు లేకుండా పోతే జగత్తు లేదని నువ్వు ముందే పెట్టావు బుట్టలో. జగత్తు ఈ మిథ్య అనే బుట్టలో నువ్వు ముందే పారేశావు. జాగ్రత్త అవస్థ మిథ్య. ఇంకా ఏం మిగిలింది? అది శూన్యం మిగిలింది. కాబట్టి నైరాత్మ్యవాదము లేక శూన్యవాదాన్ని నీవు ప్రమోట్ చేస్తున్నావు. అది సో ఏతాన్ బుద్ధ్యతే భేదాన్ అనే ఆక్షేపము జీవ నిరాకరణం చేస్తుంది. కోవైతేషాం వికల్పక అనే ఆక్షేపము ఈశ్వర నిరాకరణం చేస్తే, ఉభయో స్థానయో వైతథ్యం అనే సందర్భం చేత జగన్ నిరాకరణం అయిపోయింది. జగత్తుని తోసిపుచ్చి, ఈశ్వరుని తోసిపుచ్చి, జీవుని తోసిపుచ్చి ఇంకేం మిగలలేదండి, శూన్యం మిగిలింది. శూన్యవాదంలో పడుతుంది. కాబట్టి ఏమిటి నీ సిద్ధాంతము? ఇది ప్రశ్న. ఇప్పుడు ఎప్పుడు ఏ ద్వైతైనా మనకంట పకడ్బందీగా ద్వైతాన్ని ప్రతిపాదించగలుగుతాడంటే ఎవరు ప్రతిపాదించారు? మొత్తం ద్వైతవాదుల యొక్క సారం అంతా కూడా వచ్చేసింది ఈ ప్రశ్న. ఈ ప్రశ్న తీసుకుని దానికి సమాధానం తర్వాత చోదకశ్చాహ, చోదకుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? స్వప్న జాగ్రత్త స్థానయో భేదానాం యది వైతథ్యం. యది అంటే ఇఫ్, స్వప్నావస్థ, స్థానం అంటే అవస్థ, స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలలో ఉండే సప్తమే అది. జాగ్రత్త స్థానయో అవస్థలో ఉండే భేదానాం భిన్నత్వేన ప్రతీయమానానాం భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములకు వైతథ్యం అని చెప్పిన పక్షంలో ఇది వైతథ్యం. అప్పుడు
ఏతాన్ అంతర్బహిశ్చేతో కల్పితాన్ విద్యతే. ఇప్పుడు జగత్తు జాగ్రత్త అవస్థ అంటే బహిశ్చేతో కల్పితమని, స్వప్నావస్థ అంటే అంతశ్చేతో కల్పితమని నువ్వు వ్యవస్థ చేసి పెట్టావు. అంతశ్చేత కల్పితం, అంతశ్చేత కల్పితమైన స్వప్నాన్ని చూసేవాడు తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటావా? బహిశ్చేత కల్పితమైన జాగ్రత్త పదార్థాలను తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటావా? తెలుసుకునేవాడు ఉంటే తెలియబడేది ఉంటుంది. తెలియబడేది మిథ్య అయితే తెలుసుకునేవాడు కూడా మిథ్య అవుతాడు. రెండు రిలేటెడ్గా ఉంటాయి కనుక ఉన్నాడంటావా లేదంటావా అని ప్రశ్న. సో మీరు ఎప్పుడైనా అద్వైతులు ప్రశ్న అడిగినప్పుడు చూడాలి. మీరు నా ఆవేశం మీరేమే, నాకు నీరసమే తప్ప ఆవేశమే ఉన్నాను. ద్వైతులు ప్రశ్న అడిగినప్పుడు అడుగుతారు, వాళ్ళు చాలా గట్టిగా అడుగుతారు. నన్ను ద్వైత అడిగారు, ఏమన్నా ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటే ఎలా అవుతుందా? బుర్రను మాట్లాడుతున్నావా లేకపోతే బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఎక్కడైనా ఉపాదాన కారణం అంటే మట్టి, నిమిత్త కారణం అంటే కుమ్మరివాడు. ఘటన నిర్మాణం అయింది అంటే ఘటానికి ఉపాదాన కారణము ఘటానికి నిమిత్త కారణం రెండో ఒకటేనా? రెండో ఒకటే ఎలా అవుతాయి? మట్టిను కుమ్మరవాడు ఒకటేనా అని ఆయన అడిగారు. అంటే నేనున్నాను, మీరు కళలో ఘటాన్ని చూశారనుకోండి సపోజ్, ఆ కళలో చూసిన ఘటానికి ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటవునా కదా? ఒకటేనండి ఒకటాయి. కాబట్టి ఘటానికి నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటే, అది మీ మనస్సు అని నేను దృష్టాంతం మీకు చూపించే కదా. కాబట్టి ఏమిటి ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటవకూడదని అంత ఆగ్రహం మీకెందుకు? అయ్యి చోట అవుతుంది. సరేనయా కళ్ళలో అయింది ఒప్పుకున్నాను, జగత్తులో కూడా అంతేనంటావా? మరి అదే ప్రతిపాదన. ఎస్, అది ఎలా అవుతుంది? ఎలా అవుతుందో మేము నా దగ్గరికి వచ్చి కూర్చోండి 6 మాసాలు చెప్తాను ఎలా అవుతుంది. రైల్లో వెళ్తుంటే ఎలా అవుతుందో అలా చెప్తాం. ఏదైనా కాఫీ కూడా వచ్చాక కాఫీ ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి, తర్వాత సో ఆయన చాలా ఆగ్రహంగా ఏటి ఉపాదానం నిమిత్తం ఒకటల్లా అవుతుంది అవ్వదు కదా, చాలా ఆగ్రహంగా ప్రశ్న. ఎందుకో చెప్పుకుంటారు మీకు రహస్యం. ఉపాదానం నిమిత్తం ఒకటైందంటే అది నిశ్చయం, దాని రహస్యం అది. ఎనీవే, కాబట్టి ఈ భేదములను తెలుసుకునేది ఎవడైనా ఉన్నాడంటావా లేదంటావా? కోవై తేషాం వికల్పకః, ఈ భేదములు సరే ఇవి తెలుసుకునేవాడు హుళక్కి, తెలుసుకోవడం హుళక్కి, అంతా మొత్తం ప్రమాణ వ్యవహారం హుళక్కి. కానీ సృష్టికర్త సృష్టి ఆ వ్యవహారం కూడా హుళక్కేనా? అది మన చేతిలో లేదు ఆ వ్యవహారం. అది ఈశ్వరుడు సృష్టించాడు, ఈశ్వరుడు పాలిస్తున్నాడు. ఈ పాలిస్తున్న దాన్ని అప్పుడప్పుడు ఇది బ్యాలెన్స్ తప్పిపోతే ఆయన అవతరించి దీన్ని బ్యాలెన్స్ సెటరైట్ కూడా చేస్తూ ఉంటాడు. నేను మహాత్ముని కలిశాను, ఆయన అన్నమాట నేను ఆశ్చర్యపోయాను. ఆయన అన్నారు, పూర్వం శివాలయాలు ఉండేవి, ఆ శివాలయాల్లో విభూతి ఇచ్చేసి పంపించేసేవారు. దేవుని దర్శించడానికి వెళ్తే వాడి చేతిలో దేవదర్శనం అయిపోయిన తర్వాత చేతికి కొంత విభూతి వేస్తారు, దగ్గర విభూతి వేస్తే అది వీడు మొహాన్ని పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు వైష్ణవాలయాలు వచ్చేసి దేవాలయాన్ని కిచెన్ల కింద నిర్మాణం చేసి పెట్టారు. మీరు తిరుపతి దేవాలయంలో మేజర్ యాక్టివిటీ ఏమిటంటారు? ఫోటో. మేజర్ యాక్టివిటీ. అసలు నిజానికి దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే మీకు కోపంలో దేనికి ఇస్తాడు? లడ్డూ ఇస్తాడు. దేవుడి దగ్గర నుంచి రాగానే, బయటికి రాగానే మనం రానక్కర్లేదు, వాళ్ళే తోసుకొచ్చేస్తారు. అలా తోసుకురావడం మీరు ఎక్కడికి వస్తారో తెలిసినా కింద పితపితగా ఉంటుంది, కింద ఏదోలాగా స్లైమీగా ఉంటుంది. ఏమిటా అంటే అదంతా కూడా కాళ్ళ కింద తొక్కేసిన పులిహార. అలా తొక్కేసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఇంత పులిహార దీంట్లో వేస్తాడు, అలా వేస్తే అది దాంట్లో కొంత కింద పడుతూ ఉంటుంది. ఏమన్నా తింటా పారేస్తాం, అదంతా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో వస్తాం. దాంట్లోకి రాగానే పెద్ద గంగాళంలో తీసుకొచ్చి ఆ పొంగల్ అలా వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇంకొక 4 దాటితే వాళ్ళకి వస్తుంది, ఆ గంగాళం ఖాళీ అవుతుంది. అదే
వేల మొహం వేసుకుని అలా నిలబడి ఉండడం. ఆ గంగాళాన్ని బలబలా లాగి అవతల పారేసి మళ్ళీ పోటులోంచి ఇంకో గంగాళం మధ్య అక్కడ వస్తాడు. ఆ పదని విసిగేసుకుంటూ తోసేస్తూ వేసేస్తుంది కింద పడ్డది. ఆఖరికి దేవాలయాలని కిచెన్లకు పెద్ద పెద్ద మేజర్ సోషల్ కిచెన్స్ కింద తయారు చేశారు ఈ వైష్ణవులు వచ్చి అని అన్నాడు మహాత్ముడు. నేను అనలేదంటో పూర్వం ఇంత గద్దర కూడా ఉండేది కాదు. ఏదో కొంత భస్మ చేతిలో వేసి కూడా వదిలిపోయింది. ఇది పరిస్థితి. అంచేతని బాగా ఒళ్ళు పెంచేసి వెరీ వెల్ పెద్ద. కాబట్టి ఈ వ్యవహారం అంతా విచ్చే కూర్చుంటుంది. దేనికి అసలు నిలబడదు. కాబట్టి ఇదంతా కూడా మిథ్య. కోవై తేషాం వికల్పక. ఓకేనయా, జీవుడు ప్రమాత మిథ్యన్నారు. ఓన్లే అల్పుడు కొంత జీవుడు వీడు మిథ్య అయితే అంత, సత్యం అయితే అంత. ఈ వికల్పక నిర్మాత, సృష్టికర్త. సృష్టికర్త కూడా ఎసరు పెట్టి ఇట్లా ఉన్నావు నువ్వు. ఆ సృష్టికర్త సృష్టించబట్టే ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు, ఆయనే లేదంటావా అని ఇలాగ దాన్ని బాగా ఇమోషనల్గా సెంటిమెంట్ కూడా పెట్టచ్చు నిజంగా. సో కోవై తేషాం వికల్పక. సో ఇక్కడ టీకాకారులు ఏమని రాస్తున్నారంటే ప్రమాత్రాది వ్యవహారము అది అనుపపన్నం అవుతుందంటే అది బికమ్స్ ఇంపాసిబుల్. బట్ ఇట్ కెనాట్ బి ఇంపాసిబుల్. దేర్ఫోర్ జగత్ సత్యం. అలా దీన్ని అర్థాపత్తి అంటే. అర్థాపత్తి అంటే అర్థాపత్తి ప్రమాణం. ఇప్పుడు దీనో దేవదత్త దివాన భుంతే అంటే బాగా దిట్టంగా బలిసి ఉన్న దేవదత్తుడు పొగలు భోజనం చేయట్లేదు అంటే అర్థం ఏంటండి? రాత్రం భూతే చెప్తాం. అది అర్థాపత్తి. రాత్రం భూతే అనే నిర్ణయం అర్థాపత్తి. అలాగే ఇప్పుడు ప్రమాత ప్రమాణ ప్రమేయ వ్యవహారము మిథ్య అవటము సంభవము కాదు అని ముందు మీరు నిర్ధారణ చేస్తే దాన్ని బట్టి అర్థాపత్తి ఏమొస్తుంది? దేర్ఫోర్ జాగ్రత్త అవస్థ కెనాట్ బి ది సేమ్ యాజ్ స్వప్నావస్థ. అదే అర్థం. ఇప్పుడు కూడా పూర్వపక్షాన్ని బలంగా అధ్యయనం చేయాలి. పూర్వపక్షం అధ్యయనం చేసిన తర్వాత సిద్ధాంతం వస్తుంది. తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు జగత్తు మిథ్యాన్ని చెప్తున్నాం, మేము వింటున్నాం. జగత్తు మిథ్యా అని చెప్పేవాడు తెలిసి చెప్తున్నాడు కదా, వినేవాడు తెలుసుకుందామని వింటున్నాడు కదా. ఈ వ్యవహారం యథార్థం అంటావా మిథ్య అంటావా? ఈ వ్యవహారం మిథ్య అన్నట్లయితే చెప్పేవాడు లేకుండా పోతాడు, శాస్త్రం లేకుండా పోతుంది. అప్పుడు జగత్తుని మిథ్యను నిరూపించే శాస్త్రానికే మోసం వచ్చింది, మూలక్షేమం అవుతుంది. జగత్తు సృష్టించి మనం రోజు దండం పెట్టే దేవుడు లేకుండా పోతాడు, జగత్తుని మిథ్యని బోధించాల్సిన శాస్త్రం లేకుండా పోతుంది, అదేదో సత్యం తెలుసుకుని మోక్షాన్ని పొందాల్సిన వీడు లేకుండా పోతాడు. అంత శూన్యంలో పడతాం వెళ్ళి మనందరం. కాబట్టి అర్థాపత్తి ఏమిటంటే శూన్యం అంగీకారం కాదు. కాబట్టి నీ సిద్ధాంతము జాగ్రత్త స్వప్నం వలె వితథము అనే సిద్ధాంతము అంగీకారము కాదు. స్మృతి జ్ఞానయో ఆలంబనం ఇత్యభిప్రాయ. ఇప్పుడు ఆ సర్వమిథ్యాత్వాన్ని స్వీకరించిన పక్షంలో స్మృతికి ఆలంబనం ఎవరు? స్మృతి అంటే ఏంటంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పేశాను, యాంటిసిపేట్ చేసి చెప్పేశాను. నిన్న ఘట సంస్కారం ఇంత పూర్వానుభూతమైన ఘటము, పూర్వంలో ఘటాన్ని అనుభవించి ఉన్నాడు. ఆ ఘట సంస్కారము స్మృతి రూపంగా ఉంది. ఆ స్మృతి రూపంగా ఉండే ఘట సంస్కారం ఉద్బుద్ధమైంది. మెమరీలో ఉండే ఘట సంస్కారం ఉద్బుద్ధమైంది. ఉద్బుద్ధమైతే ఘటము నిర్మాణమైంది. ఇప్పుడు మనం ఏమనాల్సి ఉంటుందంటే ఘటం మిథ్య, ఘట సంకల్పం మిథ్య, ఘట సంకల్పానికి ఆశ్రయమైన స్మృతి మిథ్య. అయితే ఈ స్మృతికి ఆశ్రయం ఎవరు? ఆ ఆశ్రయం ఉందంటావా లేదంటావా? కాబట్టి స్మృతే ఆలంబనం కహ, స్మృతే ఆశ్రయ కహ. ఎందుకంటే సర్వమిథ్యాత్వాన్ని స్వీకరిస్తే ఈ ఘట స్మృతికి ఆశ్రయమైన వాడు లేకుండా పోతాడు. అదెలా ఇప్పుడు
వీడి మెమొరీలో వచ్చింది తప్పు, మెమొరీ నుంచి వచ్చిన సంకల్పం తప్పు అని అలాగంటే బాగానే ఉంది. అసలు మూలమే లేకుండా పోతుంది కదా, అది ఒక దోషం. రెండో దోషం ఏంటంటే జ్ఞానస్య ఆలంబనం లేకుండా పోతుంది. జ్ఞానానికి ఆలంబనం లేకపోవడం అంటే ఏమిటి అంటే ఈశ్వరుడు ఈ జగత్తు ధాతాయథా పూర్వమ కల్పయతే, సూర్యచంద్రమసౌ ధాతాయథా పూర్వమ కల్పయతే. పూర్వకల్పంలో సూర్యుడు చంద్రుడు ఎలా ఉండేవారో ఆ జ్ఞానాన్ని పొంది, అదే వేద జ్ఞానము ఉంటాయి, వేదం నుంచి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొంది ఆ సృష్టికర్త ఈ జగత్తును సృష్టించినాడు. మరి నువ్వేమో జగత్తు మిథ్య అంటావు, జగత్తుకు సంబంధించిన జ్ఞానం మిథ్య, ఆ జ్ఞానానికి ఆశ్రయమైనటువంటి సృష్టికర్త ఈశ్వరుడు కూడా మిథ్యా కోటిలో పడతాడు. పడితే నీకు స్మృతి జ్ఞానములకు ఆశ్రయమే లేకుండా పోతే నీకు సర్వశూన్యంలోకి పోతుంది, శూన్యవాదమే మిగులుతుంది. నచేత్ నిరాత్మవాద ఇష్ట, స్మృతి జ్ఞానములకు ఆలంబనం లేదు అని అనేసేమనుకోండి. నచేత్ స్మృతికి ఆలంబనమైన జీవుడు కానీ, సృష్టి జ్ఞానానికి ఆలంబనమైన ఈశ్వరుడు కానీ ఆలంబనం అనేది ఏమీ లేదు అని అనేసేస్తే నిరాత్మవాదాన్ని అంగీకరించినట్టు అవుతుంది. నిరాత్మవాద, ఆత్మ అంటే సారము. ఇక్కడ జీవుడు ఉన్నాడు, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ జగత్తుంది. వీటిలో ఇప్పుడు సారము, జగత్తుకి ఒక సారం ఉంది అంటే అది సత్యం, ఈశ్వరుడికి ఒక సారం ఉంది అంటే సత్యం, జీవుడికి ఒక సారం ఉంది అంటే సత్యం. ఆత్మ అంటే సారము. ఇప్పుడు నువ్వేమంటున్నావు, జీవుడు మిథ్య, ఈశ్వరుడు మిథ్య, జగత్తు మిథ్య అంటే మొత్తం మూడు స్థాయిలు కూడా నిస్సారములు అయిపోతాయి. నిస్సారములు అయిపోతే ఇంకా సారవంతమైనది వస్తువు అనేది ఏం లేకుండా పోతే మనం శూన్యవాదంలో ప్రవేశించినట్టు. శూన్యవాదం అంగీకారం కాదు, వేదాంతంలో శూన్యవాదాన్ని అంగీకరించాలి. కాబట్టి నువ్వు చెప్పినటువంటి ఈ జాగ్రత్త మిథ్య అనే మాట ఎలా ఉందంటే నిరాత్మవాదాన్ని ప్రమోట్ చేసేదిగా ఉంది అని అది పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవస్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ వివేదాంత నిశ్చయః. మేము శూన్యవాదులం కాదు, మేము ఆత్మవాదులమే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే జగత్తుంది, జగత్తులో భాగంగా జీవుడు ఉన్నాడు. ఈ జగత్తుని జీవులతో కూడిన ఈ జగత్తుని సృష్టించిన ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నాడు, పరోక్షంగా ఉన్నాడు. ఇది ఒక వ్యవస్థ. సో దేవుడు భిన్నంగా ఉన్నాడు, పరోక్షంగా ఉన్నాడు కదండి, అదే కదా. నాకంటే వేరుగా ఉన్నాడు, పరోక్షంగా కనపడ్డాడు. తర్వాత ఈ భిన్నంగా పరోక్షంగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఏం చేయాలి అంటే ఒక రాయిలోనో రప్పలోనో ఆ దేవుణ్ణి భావన చేసుకుని ఆరాధించుకోవాలి. ఇది ఒక రిలీజియన్. దట్ ఈస్ హౌ ద రిలీజియన్ ఎగ్జిస్ట్స్, ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కానీ వేదాంతము ఇది మతాన్ని నిరాకరిస్తుందని మాట సత్యం కాదు. ఎందుకంటే నిరీశ్వరవాదం కాదు ఇక్కడ. అంటే నైరాత్మ్యము అంటే సారం ఏదీ లేదు, అంతా శూన్యం అని చెప్పారే. కాబట్టి జగన్మిథ్యాత్వాన్ని చెప్పే వేదాంతం శూన్యం అని మీరు అనుకోవాలి. చాలామంది ద్వైతులు శంకరాచార్యుల్ని ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు. ఎందుకంటే ప్రచ్ఛన్న బౌద్ధులంటే శూన్యవాదులని. ఈ శంకరుడు పేరుకి చెప్పడానికి విభూతి గట్టిగా పెట్టాడు కాబట్టి వైదికుడు అని అనుకోవాలి తప్పిస్తే ఆయనలో వైదికమేమీ లేదు, ఆయన శూన్యవాది అని ద్వైతాచార్యులు ఆయన్ని అలా నిందిస్తారు. కానీ ఆ నింద తప్పు. అసలు ఇక్కడ ఉన్న రహస్య, ఇక్కడ ఉండే సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే అసలు చాలా మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు అని నువ్వు అంటున్నావు, నువ్వు ఈశ్వరవాదిని అంటున్నావు. నీ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి? ఎలా ఉంటాడు నీ ఈశ్వరుడు? నీకంటే భిన్నంగా ఉంటాడు, నీకు పరోక్షంగా ఉంటాడు. కాదండి మేము రోజు పూజ చేసుకుంటున్నాం అంటే రోజు నువ్వు పూజ చేసుకునే ఈశ్వరుడు కాదు కదా. ఈశ్వరుడు కాని దాని యందు ఈశ్వరుణ్ణి ఆరోపించి నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా. ఒక శిలాఫలకాన్ని తీసుకుని దానికి ఒక రూపు చెక్కి అయితే రూపు చెక్కకున్నానో అది ఈశ్వరుడని నువ్వు ఆరాధించుకుంటున్నావు.
కాబట్టి నువ్వు ఆరాధించే ఈశ్వరుడు భిన్నము, నీకంటే భిన్నుడు, నీకంటే పరోక్షుడు, నీ ఎదురుకుండా నీ చేత ఆరాధింపబడే ఈశ్వరుడు జగుడు. మరైతే వేదాంతులు వచ్చి ఏమి ఈశ్వరుణ్ణి బోధిస్తారు? మేము బోధించే ఈశ్వరుణ్ణి నువ్వు విను. నేను వేదాంతం బోధించే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వేదాంతం ఇలాంటి ఈశ్వరుణ్ణి బోధించడు. యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఇది వేదాంత నిశ్చయ. వేదాంతం బోధించే ఈశ్వరుడు ఏమిటంటే ఈ వేదాంతం బోధించే ఈశ్వరుడు భిన్నుడు కాదు, నీకంటే భిన్నుడు కాదు, నీకు పరోక్షం కాదు, జడుడు కాదు. ఏ లివింగ్ గాడ్ హూ ఈజ్ నన్ అదర్ దాన్ యూ. అది వేదాంతం బోధించే ఈశ్వరుడు. కాబట్టి ఈ వేదాంతులు నిరీశ్వరవాదులు కాదు, ఈశ్వరవాదులు. కానీ వేదాంతం చెప్పే ఈశ్వరుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడని మాత్రం మీరు అనుకోవచ్చు. వేదాంతం చెప్పి ఈశ్వరుడు లేకపోతే దేవాలయంలో గుడిలో అక్కడెక్కడో దూరంగా ఉంటాడని కూడా అనుకోవచ్చు. వేదాంతులు ఈశ్వరవాదులు. ఆ ఈశ్వరుడు నీకంటే అభిన్నంగా నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు. కాబట్టి వేదాంతులు ఈశ్వరవాదులు. ఆ విషయాన్ని గౌడపాదాచార్యులు చెప్తూ ఒక అందమైన ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఆత్మాదేవ, ఆత్మదేవుడు. దేవుడు వచ్చేసాడా లేదా మీకు? ఇప్పుడు దేవుడు లేకుండా పోతాడేమోనే కదా మీ బెంగ. మీరేమీ బెంగ పెట్టుకోదు. అదిగో దేవుడు మీ ముందే ఉన్నాడు. ఆత్మాదేవ అంచేతనే చాలా స్పష్టంగా మహాత్ములు చెప్పేవాళ్ళు చెప్తారు, అందరూ చెప్పకపోవచ్చు. చాలా స్పష్టంగా మహాత్ములు చెప్పేది ఏమిటంటే వేదాంతిక్ గాడ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ది అదర్ గాడ్స్. వేదాంతిక్ గాడ్ ఈజ్ దేర్. దిస్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గాడ్స్. ఆ వేదాంతిక్ గాడ్ని తెలుసుకున్నవాడు వాడి ప్రభుత్వంతో భిన్నంగా ఉంది. శ్రీరామకృష్ణుల వారిని 10 మంది భక్తులు కలిసి వెళ్ళి అడిగారు, ఏమంటే మహాత్మా కాశీ వెళ్దామని. కాశీకి ఎవరో యాత్ర పెట్టారు, కాశీ యాత్ర రైల్వే స్టేషన్. రామకృష్ణ వారు ఉంటే ఆయన జాగ్రత్తగా భద్రంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయన కావాల్సిన వ్యవస్థ చేసి మనతో పాటు వంట బ్రాహ్మణుడు. ఇప్పుడు ముందు యాత్రకి ఏం కావాలండి? భోజనం కావాలి. దాంతో అర్థమైపోయింది కదా అసలు మన అంతా తిరిగి అక్కడికి వస్తుంది. ఎనీవే అంతా వ్యవస్థ చేసి తీసుకెళ్తారు. ఆయన అన్నారు కాశీ ఎందుకండి అంటే ఈశ్వరుని చూడడానికి. ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు కదా. సపోజ్ నువ్వు ఈశ్వరుని హృదయంలో చూడలేవనుకో, నువ్వు కాశీ వెళ్ళే ఉపయోగం లేదు. ఈశ్వరుని హృదయంలో చూడగలిగేవనుకో కాశీ వెళ్ళడం అని చెప్పారు. ఆయన వెళ్ళలేదు. అలా కాదండి మీరు తప్పకుండా రావాలండి అని ఆయన అడిగితే ఆయన తర్వాత ఏం చెప్పారంటే ఓకే నేను కాశీ వస్తాను, మీరు కూడా కాశీ వెళ్దాం, ఇంకా మళ్ళీ మనం వెనక్కి రావాలి అక్కడే ఉంటామండి. ఎందుకంటే ఈశ్వర సన్నిధి కదా అది, అక్కడ ఉండిపోదాం. అక్కడ గెగ్గాలది ఉంటుంది, అక్కడ ఏమో ఏం చేద్దాము, అక్కడ ఇక్కడ చేసిందే అక్కడ చేస్తాము, అంటే మళ్ళీ వెనక్కి రావద్దు. కాబట్టి ఇల్లు వాకిలి అందరికీ బైబై చెప్పేసి పదండి నేను కూడా వస్తాను. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ కాశీ యాత్రని బంధు పెట్టారు దీంతో పడతాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నహి నిందా న్యాయం అని ఉంటుంది. ఇది నేను కాశీ పంచకంలో రాశాను. నహి నిందా న్యాయం అంటే కాశీయాత్రని నిందించటం ముందు రామకృష్ణుల వారి అభిప్రాయం కాదు, వారి తాత్పర్యం అది కాదు. కాశీయాత్రను నిందించరు, వాళ్ళు నిందిస్తారు. ఎందుకంటే ఆ స్థాయికి చేరుకోలేని వాళ్ళు కాశీయాత్ర చేసి వస్తారు, యాత్రకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు కిండర్ గార్టెన్లో ఉన్న వాళ్ళని మనం ఎంఏ వాళ్ళు నిందించకూడదు కదా. హై స్కూల్లో ఉండే విద్యార్థుల్ని ఎంఏ విద్యార్థులు మీరు యూస్లెస్ పీపుల్ అని అనుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. తర్వాత ఆ మార్గం అలా ఉండాలి. కాబట్టి కాశీయాత్ర దాని స్థానంలో ఉంటుంది. వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అవన్నీ కూడా వాటి స్థానంలో వాటికి ఉంటాయి. వాటిని నిందించడం వల్ల తాత్పర్యం కాదు. అల్టిమేట్గా ఆత్మాదేవ అని చెప్పాలి అంటే నీకంటే భిన్నంగా పరోక్షంగా జడంగా ఉండే దేవుడు ఉంటే ప్రావిషనల్ దేవుడు ఆయన యథార్థమైన దేవుడు వీడే అని చెప్పాలంటారా అక్కర్లేదంటారా? ఏదో మన పూర్వపక్షానికి సిద్ధాంతం చెప్పేప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఇట్ ది పూర్వపక్ష అండ్ దెన్ యూ హ్యావ్ టు రిఫ్యూట్ ఇట్ అండ్ కమ్ టు ది ట్రూత్. మొహమాట పడితే ఎక్కడ కుదురుతుందండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్తారు,
డాక్టర్ మొహమాటపడి మీరు మొహమాటపడి మీకు ముందు ఆయన మొహమాటపడి ఆయన ఎలా ఉంటుంది? ఎక్కడో పాయింట్ దగ్గర తెగేసి చెప్పాలి. అరే బాబు నీకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఇలా ఉంటే బతుకుతో లేకపోతే కుదరదా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నారు ఆత్మాదేవ, ఆత్మయే దేవుడు. అయితే ఓకే పోలే ఆత్మే దేవుడు. ఇందాక మనం ఏమన్నాం, జీవుడు ఈశ్వరుడికి ప్రశ్న వేశాం. తెలుసుకునే ప్రమాత జీవుడు, సృష్టించే ఈశ్వరుడు దేవుడు అని అన్నారు. కాబట్టి స్మృతికి ప్రమాత, స్మృతికి జ్ఞానానికి ఇద్దరూ కూడా ఆయా సందర్భాల్లో స్మృతి జ్ఞానములకు ఆలంబనంగా ఉంటూ ఉంటారు అని చెప్పాం. ఇప్పుడు రెండింటినీ మిక్స్ చేసి పెట్టారు. ఆత్మాదేవ ఓకే పోలే జీవుడే ఈశ్వరుడు అనుకో, కానీ మొత్తానికి ఆ ఈశ్వరుడు జగత్తును సృష్టించాడంటావా లేదంటావా? పోనీ ఆత్మే దేవుడయ్యా, వైకుంఠంలో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. పోనీ నీ హృదయంలోనే పెట్టుకో, వాడు సృష్టించాడంటావా లేదంటావా? అంటే కల్పయతి, వాడు కల్పించాడంటాం తప్పిస్తే సృష్టించాడని మేమనము. కల్పించాడంటాం, సృష్టించాడనే అనే ప్రసక్తే లేదు అసలు. కల్పన, కల్పన కల్పయతి అంటే కల్పన చేయుతున్నాడు, ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. ఇక్కడికి కహా ప్రమాత, కహా సృష్టికర్త అనే రెండు ప్రశ్నల్ని మెర్జీ చేసి కూర్చోబెట్టారు ఆత్మదేవుడు అనే. రెండు మెర్జే. అయితే జగత్తు ఒకటి మిగిలి ఉంది అక్కడ. ఆ జగత్తుని ఈ దేవుడు సృష్టించేటువంటి ఈయన సృష్టికర్త, అది సృష్టింపబడిన జగత్తు. దాన్ని కూడా ఒప్పుకోడు, సృజతి అని అనడం. కల్పయతి, కల్పన, జగత్తు కల్పన. కల్పన అంటే అర్థం ఏంటో తెలుసునండి, మనస్సు యొక్క రచనకి కల్పన అని పేరు. మామూలుగా మట్టి అవి తీసుకుని రచిస్తే ఘటం ఉందా, అలాగా మనస్సు యొక్క రచనకి కల్పన అంటే. అంటే మీరు అనొచ్చు ఏమంటే ఘటము కల్పన ఎందుకైంది? ఘటం మట్టి మనస్సు యొక్క రచన కాదు కదా, మట్టి యొక్క రచన కదా ఘటము అంటే. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఘటము మట్టి యొక్క రచన కాదు, మనస్సు యొక్క రచన ఘటం. వాచారంభణం వికారం నామధేయం. ఘటం యొక్క రచన కాదు, అక్కడ ఏ రచన లేదు. ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నానండి, మట్టి ముద్ద తీసుకుని దాన్ని ఇలాగ వేళ్లతోటి కొంచెం జాగ్రత్తగా సర్దుబాటు చేసి చూపించానండి. ఏమిటని అడిగానండి, ఘటము అని చెప్పారు. ఇప్పుడు ఆ ఘటము అది రచన, దేని రచనది? ఏమీ రచనేం లేదట. అదే మట్టి అదే మట్టిలా ఉంది. 100 గ్రాముల మట్టితోటి ఆరంభం చేస్తే 100 గ్రాముల మట్టి ఉంది. ఒక్క గ్రాము తగ్గనూ లేదు, హెచ్చనూ లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. ఇంక ఏమిటి రచన? కేవలము ఆ రూపము యొక్క మార్పును చూసి, ఆ మార్పు ఎక్కడ చూశాను? లోపలే చూశాను. ఆ మార్పు రూపాన్ని బట్టి. సో మీరు దానికి ఘటం అనేది ఒకటి పుట్టింది అని మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు. అంతకు తప్పిస్తే అక్కడ యథార్థంగా ఘటం అనేది లేదు. మరి ఏమిటిందంటే మృతికైతే సత్యం, మట్టి మాత్రమే ఉంది. ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం సాంగ ఉంటుంది. ఈ కథ యోగ వాసిష్టంలో ఉంది, నాకు గుర్తులేదు. ఎప్పుడైనా యోగ వాసిష్టాన్ని కూర్చుని చదివి దాంతో కొన్ని విషయాలు సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉండదు, ఖాళీ ఉండదు. యూఎస్లో కూడా అడుగుతున్నారు, స్వామిజీ మాకు యోగ వాసిష్టం చెప్పండి. నాకు చెప్పాలనే ఉందండి, కానీ అవకాశం లేదు, నేనేమో వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆకాశ. ఇది అలా ఉంటుంది కదా, నాకు గుర్తులేదు. ఆయన ఒక ఆమెను పెళ్ళాడు, ఆవిడ పేరు మాయా. ఏమంటే వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు అభావ. ఈ కొడుకు ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక నగరం ఒకటి తగిలింది, దాని పేరు మిథ్య. ఆ నగరంలో వీడు వెళ్ళి భోజనం చేశాడు. ఏమిటి భోజనం చేశాడు? ఏదో ఉంది ఆ భోజనం కూడా. ఏమిటి భోజనం చేసేటంటే అక్కడ చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, నాకు గుర్తు రావట్లేదు. ఏవో అప్పాలు, ఏవో దాంట్లో విశేషంగా ఉంటుంది. ఏవో అప్పాలండి, ఏవో మొత్తానికి ఏదో విశేషంగా ఉంటుంది దాన్ని. అలాంటి అప్పాలు అంటే ఏమీ లేదు, వాడితో అప్పాలు. అది తిన్నాడు వీడు, కడుపు నిండా భోజనం చేసాడు.
కడుపులు తర్వాత మంచినీళ్ళు తాగాలి కదా, శుభ్రంగా చెమ్ము నిండా ఎండమావులలోని నీరు కడుపు నిండా తాగాడు, స్నానం చేసి మరీ తాగాడు. ఇదిగో ఇవి ఇవో ఉంటాయి చూసారా, నడుచుకుంది మరి వచ్చడం ఒకటి కావాలి కదా, నడుము మీద నడుచుకున్నాడు. ఈ రకంగా వెళ్తుందండి ఆ కథ. ఆఖరికి వాళ్ళకు కొడుకు పుడతాడు. అది అంతా చూసిన తర్వాత ఏముందంటే ఏమీ లేదు, నథింగ్ చేస్తే. మరి వాట్ ఈజ్ ఆల్ దిస్? మనసో రచన, మనస్సు చేసినటువంటి ఒక పెద్ద నిర్మాణం, దీన్ని కల్పన అంటారు. కాబట్టి ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. ఇప్పుడు కల్పించడం అంటే ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆర్టిస్ట్ ఆర్ట్ని చెక్కుతాడు. దేని మీద చెక్కుతాడు? వుడ్ మీద. వుడ్ ఆర్టిస్ట్ అని వుడ్ మీద చెక్కుతారు కొంతమంది మెటల్ మీద ఆర్ట్ని చెక్కుతారు, కొంతమంది మట్టితోటి ఆర్ట్ని చెక్కుతారు, కొంతమంది క్యాన్వాస్ మీద కుంచెతోటి ఆర్ట్ని రంగులతోటి చెక్కుతారు. ఇక్కడ ఆత్మదేవుడు మనస్సు యొక్క రచన, కల్పన అంటే మనసో రచన. ఇది ఆర్ట్. ఇక్కడ ఆర్ట్కి రా మెటీరియల్ ఏమిటంటే, ఈ జగత్ అనే ఆర్ట్కి రా మెటీరియల్ మనస్సు మాత్రమే. అయితే మనస్సు అంటే ఆత్మ చైతన్యంలో ఉండే కదలికకే మనస్సు అని పేరు. మళ్ళీ మనస్సు అంటూ వేరే ఏమీ లేదు. కాబట్టి మనస్సు కూడా ఆత్మ కంటే భిన్నంగా లేనే లేదు. కాబట్టి ఆత్మదేవుడు కేవలము మానసిక రచనారూపంగా అంటే కల్పనారూపంగా ఈ జగత్తుని ప్రాజెక్ట్ చేస్తున్నాడు. నిర్మిస్తున్నాడు అంటే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు సినిమా చూశారండి, సినిమాలో బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి చకచక జగత్తును సృష్టించి పాల్చాడు. ఏదో పౌరాణిక సినిమా 2 గంటలు 3 గంటలు చూసి ఇంటికి వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు చేసిన సృష్టి ఏమిటంటారు? అది అలాంటిదే ఈ సృష్టి కూడా. ఇట్ ఈజ్ లైక్ మానసిక రచనారూపము మాత్రమే. అయితే ఇప్పుడు కల్పన చేయటానికి కూడా ఏదైనా ఒక మెటీరియల్ కావాలా అక్కర్లేదా? కల్పన చేయటానికి అంటే ఇప్పుడు యథార్థంగా ఘటం చేయాలి అంటే మట్టి కావాలి, ఘటాన్ని కల్పన చేయాలంటే మట్టి కూడా అక్కర్లేదు. కారణ నిరపేక్షంగా ఏ ఉపాదాన కారణం అనేది లేకుండా తననే కల్పన చేసుకుంటాడు. ఇప్పుడు కళలో కల్పన చేసుకున్నాడంటే ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? తనే మెటీరియల్. ఆత్మానం కల్పయతి. పోనీ తననే మెటీరియల్గా చేసుకుని కల్పించినప్పుడు ఆ కల్పన చేయడానికి ఒక ఇది ఇన్స్ట్రుమెంట్ కావాలా అక్కర్లేదా? తనే ఇన్స్ట్రుమెంట్. ఆత్మానం కల్పయతి, ఆత్మనా కల్పయతి. కాబట్టి ఆత్మదేవుడు అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క మానసిక రచన లేక కల్పన మాత్రమే ఇది. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమానయ. ఇది పేర్చుతాం. పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.